బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. 24 క్రాఫ్ట్స్ లో కూడా చేంజ్ వచ్చేసింది. 20 years బ్యాక్ మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇవాళ రేపు పిల్లలకి సజెస్టబుల్లా నాట్ సజెస్టబుల్లా నేను వచ్చేస్తాను మీరు అన్నట్టు ఇల్యూషన్లో ఉండిపోయి యాక్టింగ్ వరల్డ్ ఇస్ సంథింగ్ రియల్లీ డిఫరెంట్. అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రొఫెషనల్గా వన్ ఆఫ్ ది ప్రొఫెషనల్గా తీసుకుంటున్నారు, కానీ దట్ సంథింగ్ డిఫరెంట్. అగైన్ యూ హ్యావ్ టు డీల్ విత్ మెనీ థింగ్స్ హియర్. రోలర్ కోస్టర్ రైడ్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. వేరే జాబ్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్ అది ఎప్పుడు ఉంటుంది, ఇంకో 20 ఏళ్ళ తర్వాత కూడా ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఐ మీన్ దట్స్ అ కన్సిస్టెంట్. ఇది అనుకుంటే ఇది అంతే. డిఫరెన్స్ ఇస్ కాన్స్టెంట్, అంటే పక్కా ఎవ్రీ 10 ఏళ్ళకి మారిపోద్ది అనేది కాన్స్టెంట్, ఖచ్చితంగా మారుతుంది. అది ఫిక్స్ అయి దిగాలి. అది దిగటం కాదు, ఏ ఫీల్డ్లో అయినా మారుతుంది. ఇప్పుడు ఎందుకు ఐటీలో ఉంది, ఐటీలో ఇప్పుడు ఏఐ వచ్చింది, మిమ్మల్ని తీసేస్తున్నారు, అవి ఇవి అన్ని మీరు చేసే పనులన్నీ ఏఐ చేసేస్తుంది. జాబ్ ఇన్సెక్యూరిటీలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు. సో దెర్ ఇస్ నో ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ టు థింక్ too much about one certain career. It is about how much you can give into it. అంటే నువ్వు కింద పడ్డావే అనుకో, పడతావు, అసలు లెగవు, ఓకేనా నీకు, అది ఫిక్స్ అయితే ఏదైనా ఒకటే. ముందు ఇంకా నయం. మా టైంలో ఏంటి అంటే ఇంజనీరింగ్ చేస్తే ఆ జాబు, అంతకుముందు జనరేషన్లోనేమో గవర్నమెంట్ జాబు ఇలా ఉండింది పర్మనెన్స్కి. ఇంజనీరింగ్ చేసేసి అమెరికాను, లేకపోతే ఇంజనీరింగ్ చేసేసి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మంచి జాబ్ తెచ్చుకుంటే సెట్ అని. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఇంకా ఈజీ రిస్క్ తీసుకోవటం, ఎందుకంటే దాంట్లోని కన్ఫర్మేషన్ లేదు, దీనిలోని కన్ఫర్మేషన్ లేదు. సో ఐ వుడ్ సే డూడ్ గో హెడ్ అంటాను నేను. మీ ఫిజిక్ వల్ల కొన్ని క్యారెక్టర్స్ మిస్ అయ్యే పరిస్థితులు అలా వచ్చాయని అన్నారు కాబట్టి, ఎందుకు రవి వర్మ ఈ డెసిషన్ తీసుకున్నావు అని కూర్చొని ఎప్పటికైనా మీ లైఫ్లో ఆలోచించిన రోజులు వచ్చాయా? బికాజ్ ఈ రోజు టైంకి వెళ్ళిపోవాలి అని బిజీగా ఉంటారు. మేబీ ఈ వీక్ అంతా, ఈ మంత్ అంతా, ఒక్కొక్క రోజు ఉండకపోవచ్చు. యుల్ బి సిక్ బ్యాక్, చాలా రోజులు ఉండకపోవచ్చు ఒక్కొక్క రోజు. సో ఎట్లా మోటివేట్ చేసుకుంటారు? ఏం చేస్తుండే ఆ టైంలో మీరు ఖాళీ ఉన్నప్పుడు? కానీ ఎట్లా యూనో ఏంది ఇన్ని రోజులు ఖాళీ ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తుందా రాదా అని ఆలోచించేవారా? వాట్ కైండ్ ఆఫ్ రోలర్ కోస్టర్ మీ మైండ్లో? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇది వెరైటీ క్వశ్చన్ ఇది, ఎందుకంటే నాకు కన్సిస్టెన్సీ పెరిగిపోయింది ఆ విషయంలో. అంటే నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడంతా కూడా ఎంతో కొంత వర్క్ ఉండేది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు వీడు సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి నెలకి 25 రోజులు నేను ఎప్పుడు పనిచేయాల. నెలకి ఒక 12-15 అది ఆల్మోస్ట్ కన్సిస్టెంట్గా ఉంది. సో నాకు పెద్దగా ఇప్పుడు ఏముందంటే నాకు రిలాక్స్ అయిపోయాను నేను. అంటే మెంటలీ ఆల్సో నాకు ఇప్పుడు ఏంటంటే మీరు ఫుల్ 1 month పని ఇచ్చారనుకోండి, నేను చేయనేమో. అంటే చేయనంటే నా ఉద్దేశం ఇట్స్ మోర్ లైక్ 20 days, ఒక 20 days. అంటే బికాస్ ఐ టెల్ యూ వై. యాక్టింగ్ ఈజ్ అ వెరీ ఇంటిగ్రల్ ప్రాసెస్. ఓకే, అది ఇలా పుస్తకం ఆ డైలాగ్ తీసుకుని ఓకే కమాన్ రెడీ, నేను అలా చెప్పను. నాకు ఐ లైక్ టు బీ దట్ పర్సన్. ఐ లైక్ టు ఎంజాయ్ మై సెల్ఫ్. పరకాయ ప్రవేశం అనేది పెద్ద పదాలు అనుకోండి. ఐ లైక్ టు ఎంజాయ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, సో ఎవ్రీ టైం ఫ్రెష్గా ఇవ్వాలంటే ఇది రోజు పెన్నం మీద వేసే దోశ కాదు. అంటే ఒక టెంపరేచర్లో పట్టమని పడిందంటే టట్టమని వచ్చేసి రెడీ అనడానికి యూ వాంట్ టు ట్రై సంథింగ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ ద సేమ్ క్యారెక్టర్. మీరు ప్రతిరోజు పోలీస్ ఇచ్చినా ఒకటే, నేను ప్రతిరోజు దొంగనిచ్చినా ఇంకోటి ఇచ్చినా, ఈరోజు ఏమైనా కొత్తగా చేద్దాం రా, ఆ కొత్తగా అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిరోజు రాదు కదా, ఎక్కడైనా రెడీ అయ్యి వస్తుందా? కాదు కదా. సో దట్స్ వెన్ ఐ వాంట్ టు టేక్ టైమ్. సో ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు స్పెండ్ సమ్ టైమ్ డూయింగ్ దాట్. అందుకే నా ప్రాబ్లం ఏంటంటే విపరీతంగా డేట్లు ఒప్పుకోను, అదొకటి ఉంది. ఓ 2-3 సినిమాలు వచ్చేస్తే ఒకేసారి అది మరి నేను అది చేస్తానంటే ఏముందండి కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం అంటే నాకు ఎక్కడో, బికాజ్ ఏమైపోతుంది అంటే తర్వాత ప్రెషర్ పెంచేస్తారు ఒకసారి. నేను ఒక్కోసారి 56 గంటలు పనిచేస్తాను డైరెక్ట్గా, 56 hours. మరి అప్పుడు ఎట్లా సార్ క్యారెక్టర్స్ మేనేజ్ చేస్తారు? మధ్యలో పట్ అంటే క్యారెక్టర్స్ మెయింటైన్ అవుతున్నాయి. బాడీ లాంగ్వేజ్, అవన్నీ మారుతాం, అవన్నీ. హెయిర్ ఇస్ ద ఫిజికాలిటీ వేరు, ఎమోషనల్ ఇంటిగ్రిటీ ఇస్ ఫైన్. యాజ్ ఫర్ ది క్యారెక్టర్ ఐఎమ్
బానే అదొకటి నా క్లారిటీ ఉంటుంది. ఓకే, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ టు దిస్ వన్ టు దట్ వన్, ఆ క్లారిటీ ఉంది. బట్ నేను అదే అంటాను, 56 గంటలు కంటిన్యూస్ గా పని చేయాల్సిన అవసరం అంటే వై షుడ్ యూ ట్రై అండ్ డూ ఇట్ అంటాను నేను. కంటిన్యూస్ 56 hours అంత డెస్పరేట్ లేరా మీరు? కొంతమంది డెస్పరేషన్ చేయాల్సిందే, వీళ్ళు డూ ఆర్ డై ఇయ్యాలి కాకపోతే రేపు అన్నట్టుగా ఉంటారు కదా. తప్పదు కాబట్టి నేను చేయటానికి రెడీ. ఓకే, బట్ దాన్ని డైరెక్ట్ గా దట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్ అని నేను ఎప్పుడు తీసుకోవట్లా. సో తప్పని తప్పని ఎందుకు వచ్చింది 56 గంటలు అంటే అందరికీ ఏదో హడావుడి ఉండే వచ్చింది. నేను కాదని అనట్లా. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఐ డోంట్ ఇంటర్సెప్ట్ టూ మెనీ. సో పాత్రకి న్యాయం చేయాలనుకునే మీరు 56 గంటలు వరుసగా వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లా సార్ మేనేజ్ చేస్తారు? సెట్ డిఫరెన్స్, మనుషుల డిఫరెన్స్, క్యారెక్టర్ డిఫరెన్స్, మొత్తమే డిఫరెంట్ కదా. దట్స్ ఓకే, దట్స్ ఫైన్. అంటే ఫిజికల్గా ఇప్పుడు ఈ గెడ్డం, మీసం, జుట్టు అవి నాకు ప్రాబ్లమ్స్. అవి అంటే ఒక దాంట్లో గెడ్డం ఉండి ఇంకో దాంట్లో తగ్గించాలంటే అది నాకు చెప్పలేను. కానీ మెంటల్ స్టేట్లో వేరియేషన్స్ ఆర్ ఓకే కంప్లీట్లీ. నేను అది మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. అంటే నేను నాదేంటి అంటే ఈరోజు నేను ఒక సినిమా కమిట్ అయితే అది ఇంకా లాస్ట్ డబ్బింగ్ చెప్పేదాకా దట్ క్యారెక్టర్ విల్ బీ విత్ మీ. ఐ విల్ నాట్ లీవ్ ద క్యారెక్టర్. ఒక్కోసారి నేనే వదిలిచ్చేసుకుందాం క్యారెక్టర్ అని చెప్పి ప్రొడ్యూసర్కో డైరెక్టర్ కాల్ చేసి డబ్బింగ్ ఎప్పుడు అంటే వదిలిచ్చేసుకుందాం అంటే అయిపోయింది, షూట్ అయిపోయింది. ఐ వాంట్ టు జస్ట్ గో అహెడ్ అండ్ ఫినిష్ ఇట్ ఆఫ్ గుడ్, మంచిగా క్లోజ్ చేసుకుని నెక్స్ట్ దానికి అన్నట్టు ఉంటుంది అనమాట. సో అప్పుడప్పుడు అడుగుతుంటే ఏంటి అయిపోయిందండి ఎప్పుడు డబ్బింగ్ ఎప్పుడు. ఐ విల్ నాట్ బాదర్ దెమ్, బట్ what I'm saying is I just want to I keep traveling with my characters until it is done. సార్ మీరు చేసిన ఎన్నో పాత్రల్లో మీతో ఎప్పుడు కట్ ఆఫ్ అవ్వని పాత్ర ఏదైనా, ఆ షేడ్స్ మీతో ఉండిపోయి, లేదా మీరు చూసిన పాత్రలు, క్యారెక్టర్స్, డైరెక్టర్స్ వచ్చి ప్రాణం పోసిన పాత్రలు మీతో ఎప్పటికీ ఉండిపోయిన పాత్ర, మీరు ప్లే చేసింది కానీ మీకు ఆర్టిస్టులు ప్లే చేసింది కానీ, ఇది నేను చేసి ఉంటే ఇంకో లెవెల్లో ఉండేది అనిపించి కావచ్చు, లేకపోతే బా ఇదిరా మనిషి అంటే అనిపించిన సైన్స్ కావచ్చు, ఏదైనా పాత్ర మీకేమైనా నేర్పించింది కావచ్చు, లేదా ఈ పాత్రలాగా నేను ఇది వదిలించుకోవాలనుకుంది కావచ్చు. అంటే మొత్తానికి మీరు యాక్టర్ పాత్రలోనే ఉంటారు అయితే. అంటే అలాగే నేను ఏంటంటే నాకు నేర్పించడం లేదా ఇట్స్ మీరు చాలా పెద్ద క్వశ్చన్ ఒక చిన్న ఒక సెంటెన్స్ లో అన్నట్టు అడిగినట్టు ఉంది. విల్ పిక్ సంథింగ్ అది సార్ ఎట్లయినా ఏదైనా పాత్ర. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఐ యామ్ నాట్ గోయింగ్ టు టేక్ ది క్వాలిటీస్ ఆఫ్ అ క్యారెక్టర్ ఇన్ టు మీ. నేనే రాదర్ బికాస్ నేనే అయ్యి బాబాయ్ ఆ క్యారెక్టర్లన్నీ నేను నా నెత్తి మీద వేసుకునేటట్టుంటే ఈ పాటికి నేను జైల్లో ఉండేవాడినేమో. ఆల్మోస్ట్ అని కాదు, ఆ చేసిన బది చాలా దారుణమైన పాత్రలు కాబట్టి. సో నో ఐ డోంట్ టేక్ ద క్యారెక్టర్స్ నా పాత్రల ఎలిమెంట్స్ నేను తీసుకోను. ఎందుకంటే యాజ్ అ పర్సన్ ఐఎమ్ ప్రిటీ సాటిస్ఫైడ్ యాజ్ అ పర్సన్, యాజ్ అ నా బిహేవియర్ నేను ఒక మనిషిలాగా నాకు నేను ఓకే.